ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి గట్టి షాక్ తగిలింది. ఇది ఆషామాషి కేసు కాదు. ఆయన ఏకంగా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు తనకి సమాచారం ఇచ్చాయంటూ రాష్ట్రంలో 30,000 మంది ఉమెన్ ట్రాఫికింగ్ జరిగితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పట్టడం లేదు అన్నట్టుగా ఆరోపించారు. అదంతా అధికారిక సమాచారమే అంటూ అప్పట్లో జనసేన అధినేత చెప్పుకొచ్చారు. దాని మీద తీవ్రమైనటువంటి దుమారం చెలరేగింది. అనేక విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు పదే 30,000 మంది మహిళల అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. చివరికి ఈ వ్యవహారం మీద కొంతమంది వాలంటీర్లు గుంటూరు కోర్టులో కేసు దాఖలు చేశారు. దాంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిర్యాదుతో పవన్ కళ్యాణ్కి సమన్లు కూడా జారీ అయ్యాయి. కానీ అనూహ్యంగా ఎన్నికలు జరగడం, ఫలితాల్లో కూటమి ప్రభుత్వానికి ఓటర్లు పట్టం కట్టడం, పవన్ కళ్యాణ్ కూడా అధికారంలోకి రావడం ఇవన్నీ జరిగిపోయాయి. దాంతో కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత పవన్ కళ్యాణ్ మీద నమోదైనటువంటి కేసులో తదుపరి చర్యల్ని పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్టు ఆదేశాలు ఇచ్చింది. దాని మీద పలువురు అభ్యంతరం పెట్టినప్పటికీ ప్రభుత్వం ముందడుగేసింది. కానీ కొందరు వాలంటీర్లు ఈ కేసు మీద ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. అయితే తొలుత హైకోర్టులో ఈ కేసు చెల్లుబాటు కాదు, గుంటూరు కేసులో పిటిషనర్లు ఇక్కడ హైకోర్టుకి రానందున ఈ కేసుకి అసలు విచారణకి స్వీకరించే అర్హతే లేదు అన్నట్టుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. కానీ తీరా ఈరోజు మాత్రం సీనియర్ అడ్వకేట్ జడా శ్రవణ్ కుమార్ హైకోర్టులో చేసినటువంటి వాదనతో పవన్ కళ్యాణ్కి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసు విచారణ అర్హమే, దాని కేసుకి నెంబర్ ఇవ్వండి అంటూ ఏపీ హైకోర్టు ఆదేశించింది. దాంతో ఇప్పుడు 30,000 మంది మహిళల ఉమెన్ ట్రాఫికింగ్ వ్యవహారం నేరుగా ఏపీ హైకోర్టుకి చేరినట్టయింది. పవన్ కళ్యాణ్ ఏ ఆధారాలతో అలాంటి వ్యాఖ్యలు చేశారు, ఎందుకని ఆ రీతిన కామెంట్ చేశారు, అసలు వాలంటీర్ల మీద అలాంటి విమర్శలకు ఎందుకు పూనుకున్నారు, 30,000 మంది మహిళల అపహరణకు గురైనట్టు ఆయన దగ్గర ఆధారాలుంటే ఎందుకని వాటిని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల్ని తిరిగి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం లేదు, ఇలాంటి అనేక అంశాలు కోర్టు ముందుకు రాబోతున్నాయి. దాంతో పవన్ కళ్యాణ్ చిక్కుల్లో పడే ప్రమాదం కనిపిస్తోంది. మరి ఇలాంటి కామెంట్స్ మీద అప్పట్లో విపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఎలాంటి విమర్శలు చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనేటువంటి రీతిలో చేసినటువంటి వ్యాఖ్యలకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిహారం చెల్లించాల్సి వస్తే దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది అన్నది చాలా కీలకమైనటువంటి అంశం. జడా శ్రవణ్ కుమార్ ఈ అంశంలో ఇప్పటికే పలుమార్లు పవన్ కళ్యాణ్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఆయన జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడి హోదాలో పవన్ కళ్యాణ్ని పలు మీడియా సమావేశాల సాక్షిగా నిలదీస్తున్నారు. 30,000 మంది మహిళలు గత ప్రభుత్వ హయాంలో ట్రాఫికింగ్కి గురైతే మరి ఇప్పటి వరకు 3 వెనక్కి తీసుకురాగలిగారా అంటూ జడా శ్రవణ్ కుమార్ నిలదీస్తున్నారు. ఇప్పుడు అదే అంశాన్ని ఆయన హైకోర్టులో నివేదించడం, హైకోర్టు దాన్ని విచారణకు స్వీకరించడం, దాని మీద ఇప్పుడు హైకోర్టులో పవన్ కళ్యాణ్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతుండడం, ఇవన్నీ కూడా రాజకీయంగా అత్యంత కీలకమైనటువంటి అంశాలు కాబోతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు, ఎట్లాంటి విమర్శలైనా చెయ్యొచ్చు, ఎలా అయినా ప్రభుత్వాన్ని ప్రజల్లో పలుచన చేసే ప్రయత్నం చేయొచ్చు అనుకుంటే ఏమవుతుందో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అర్థమయ్యే రీతిలో ఈ కేసు విచారణ సాగబోతుంది అన్నట్టుగా పిటిషనర్ చెబుతున్నారు. పిటిషనర్ తరపు న్యాయవాది కూడా అలాంటి వాదనే చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ కేసులో ఎలాంటి వాదనలు జరుగుతాయి, చివరికి హైకోర్టు ఏ రీతిన స్పందిస్తుంది, ఇది పవన్ కళ్యాణ్ మెడకు ఎంత మేరకు చుట్టుకుంటుంది అన్నది చాలా ఆసక్తిని రేకెత్తించే అంశం.